ఓర్ దేవుడా, ఇదెక్కడి చిత్రం రో? ఇంకా పాత నోట్లు ఉంచుకుండ్రా? ఇంట్లో పెట్టుకొని పూజలు గిన చేస్తుర్రా ఏంది? లేకుంటే రద్దు చేసిన నోట్లు మళ్ళా చెల్తాయని చెప్తారేమో అని ఆశకి ఇట్లా పడుతుండొచ్చురా. లేకుంటే ఏంది, ఎన్నడో మార్చుకోవాలి. ఎప్పుడే నిర్ణయం వచ్చేది తెలియకుంటుంది. ఇంకా దాచుకుంటే ఎట్లా మరి? అప్పుడు మార్చుకోనాలు చూడుండ్రి ఇప్పుడు ఎట్లా తిప్పలు పడుతున్నారో. హైదరాబాద్ ఆర్బీఐ ఆఫీస్ ముంగట జోరుగా నడుస్తుంది పాత నోట్ల దందా. పోయి అన్నను కలిస్తే మీ పని అయిపోయినట్టే. ఆఫీసర్లు అడిగే ఇచ్చులు కచ్చకాయలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంతా అన్ననే చూసుకుంటాడు. కాకుంటే కమిషనే కుమ్ముడు గుమ్ముతాడు. 1000 నోటుకు 300 ఇస్తాడు, 700 కమిషన్. షెల్లన్ నోట్లు తీసుకొని షెల్లేటి ఇస్తున్నాడు కాబట్టే ఇచ్చిందే మా భాగ్యం అనుకుంటుర్రు. గీ టోపీ పెట్టుకున్న అన్నకు కమిషన్ తక్కువ చేయమంటే చేయనట్టున్నాడు. దందా మొత్తం బయట పెట్టేసిండు. కుద్దు ఆర్బీఐ ఆఫీస్ ముంగట్నే నడుస్తుంది గీ దందా. ఆన్నే పోలీసులు కూడా ఉంటారు. అయినా ఎవ్వరు పట్టించుకోరట. గీ తాతది వరంగల్ అట. అమ్మమ్మ కుండల పైకం దాచి మర్చిపోయిందట. మొన్న ఇల్లు చదువుతా అంటే 21,000 పాత నోట్లు బయటపడ్డాయి. నోట్లు మార్చుకునేందుకని ఈడికాస్తే తీసుకుంటలేరట. మేమిడ తీసుకోము, మీరు బొంబాయి కొండ్రి, మద్రాస్ కొండ్రి అని అంటుర్రట. ఆఫీసర్లు గిట్లా తిప్పలు పెడుతురు కాబట్టే గిసొంటి బోకరి గాళ్ళు మోపైతుండ్రు. పబ్లిక్ ని ఆడుకురుకు ఈడుకురుకు అనేటోళ్ళు మరి కమిషన్ గాళ్ళకి ఎట్లా మార్చిండ్రో.